హలో వియర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ వీడియో నెంబర్ 4 పార్టీలో ఉన్నాం. ఈరోజు కూడా కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే మనకి 2-3 డేస్ నుండి ఉన్నాయో అవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ క్వశ్చన్ నెంబర్ 1. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. 2026 జూలై 5న కన్నుమూసిన పాండవని జానపద కళాకారిణి ఎవరు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఆర్టిస్ట్ ఎవరైనా ఫేమస్ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఫెమిలియర్ పర్సన్స్ ఆయా రంగాలలో ఉన్నారో వాళ్ళు కనుక మనకి అంటే చనిపోయినప్పుడు కానీ మరణించినప్పుడు కానీ డెఫినెట్గా వాళ్ళను క్వశ్చన్స్ అయితే మనం వస్తాయి. సో తీజన్ బై రీసెంట్గా మనకి మరి చనిపోవడం జరిగింది. ఛత్తీస్గఢ్ ప్రముఖ కళాకారిణి. ఛత్తీస్గఢ్కి సంబంధించి ఈ పాండవని అనేది అక్కడ ఒక ఫేమస్ ఆర్ట్ అండి. సో అంటే మహాభారత గాథను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ కళాకారిణి. సో ఇది ఇంపార్టెంట్. తీజన్ బాయ్ ఛత్తీస్గఢ్. ఈ పాండవని అనే దాని మీద కూడా మీకు క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ రాష్ట్రానికి చెందింది అంటాడు. ఛత్తీస్గఢ్. ఇక ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్. 2000లో ఈ రాష్ట్రం అయితే మనకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మధ్యప్రదేశ్ నుండి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. క్వశ్చన్ నెంబర్ 2. భారత ప్రధాని జూలై 4, 2026న ఎక్కడ దేశంలో మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ సమీకృత చమురు శుద్ధి కర్మాగార సముదాయం ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇది మీకు ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ సమీకృత చమురు శుద్ధి కర్మాగారం అంటున్నాం. ఆయిల్ రిఫైనరీ అండి ఇది. మనకు భారతదేశంలో ఓల్డ్ రిఫైనరీ చాలా ఉన్నాయి, కానీ కొత్తగా ఒక న్యూ ఆయిల్ రిఫైనరీ రీసెంట్గా బల్వోత్రా జిల్లా రాజస్థాన్లోని పచ్ పద్రాలో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయితే దీన్ని ఆవిష్కరించడం జరిగింది, సముదాయాన్ని ప్రారంభించడం జరిగింది. ప్లేస్ గుర్తుంచుకోండి, డిస్ట్రిక్ట్ గుర్తుంచుకోండి, స్టేట్ కూడా గుర్తుంచుకోండి, గ్యారంటీ. ఇదైతే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అండి. ఇందులో మనకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ విత్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ 74% అండ్ 26 రెస్పెక్టివ్లీ అన్నాడు. రైట్. క్వశ్చన్ నెంబర్ 3. ప్రసార భారతి చైర్మన్గా బాధ్యతలు ఇటీవల చేపట్టింది ఎవరు? ప్రసూన్ జోషి అండి. మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు మీకు రేడియో కానివ్వండి, దూరదర్శన్ కానివ్వండి, ఇవన్నిటి కూడా ప్రసార భారతి కంట్రోల్లో పనిచేస్తూ ఉంటాయి. సో మరి ప్రసార భారతి చైర్మన్గా రీసెంట్గా మనకు ప్రసూన్ జోషి గారు అయితే మనకు చార్జ్ తీసుకోవడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4. ప్రపంచంలో అత్యంత పురాతన మర్రి వృక్షం ఎక్కడ కలదు? వెరీ రీసెంట్ న్యూస్లోకి వచ్చిందండి. ఇది బీహార్లోని ముంగేర్ జిల్లాలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి బనియన్ ట్రీగా చెప్తున్నారు. దీని వయసు 700 ఇయర్స్ అండి. మనకు శాస్త్రీయ నామం పైకస్ బెంగాలెన్సిస్ అంటాము. ఇది ఇండియన్ యొక్క నేషనల్ ట్రీగా కూడా మనము మర్రి చెట్టుని భావిస్తాము. ఈ ఏజ్ ఎట్లా నిర్ధారించారంటే రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారా దీని యొక్క వయస్సును నిర్ధారించడం జరిగింది. జనరల్గా ఒక వృక్షం యొక్క ఏజ్ని వార్షిక వలయాలు యాన్యువల్ రింగ్స్ ఆధారంగా మనం నిర్ణయిస్తాం, కానీ దీనిలో అది మనకి ఆ విధానం ద్వారా నిర్ణయించలేమనే విషయం అర్థమైపోయింది సరిగ్గా ఫామ్ లేకపోవడం వల్ల. కాబట్టి ఇక్కడ రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్నే తీసుకున్నారు, గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. మనకి బీహార్లో ఉంది. ప్రపంచంలోనే పురాతనమైనటువంటి మర్రి వృక్షం అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి క్వశ్చన్ నెంబర్ 5. ఉమెన్ T20 వరల్డ్ కప్ విజేత ఎవరు? రీసెంట్గా మనకి ఉమెన్ T20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్లో జరిగింది. ఆస్ట్రేలియా మనకు విజేతగా నిలిచిందండి. 7వసారి విజేత. ఇది ఇంగ్లాండ్పై విజయాన్ని సాధించి మనకి ఈ వరల్డ్ కప్ను అయితే వీరు గెలుచుకున్నారు. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. స్పోర్ట్స్లో వరల్డ్ కప్స్ మీద ప్రధానంగా ఫోకస్ చేయండి, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 6. 2027 నుండి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ పేరు ఎలా మారనుంది? ఈ పేరైతే మారుస్తున్నట్టు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారండి. 2027 నుంచి బుకర్ ప్రైజ్ అనేది మనకు సాహిత్యంలో ఇస్తారు. అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చేటటువంటి సాహిత్య అవార్డుల్లో ఇది ఒకటండి. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఒకటి సపరేట్గా ఇస్తున్నారు. దీని పేరుని ఎట్లా మారుస్తున్నారంటే బుక్మన్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్గా దీని పేరుని అయితే మారుస్తున్నారు. 2027 నుండి బుకర్ ప్రైజ్ విజేతకు సుమారుగా 1.28 కోట్లు బహుమతిగా అందించడం అనేది జరుగుతుంది. ఇంతకు ముందు లాగానే ఈ ప్రైజ్ మనని మనకు రచయిత మరియు ట్రాన్స్లేటర్ ఇద్దరికి కూడా సమానంగా పంచుకుంటారు. ఇది మనకి 2005లో స్టార్ట్ అయిందండి. ఈ మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ పేరుతో ఎవ్రీ 2 ఇయర్స్ ఒకసారి ఇచ్చే అవార్డుగా ఇది స్టార్ట్ అయింది. 2016లో దీనిని ఆంగ్లంలోకి అనువదించిన ఏకైక కల్పిత నవలకు ఇచ్చే వార్షిక బహుమతిగా అంటే ఇయర్లీ ఇవ్వడం స్టార్ట్ అయింది.
2019లో స్పాన్సర్షిప్ మారిన తర్వాత దీన్ని ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్గా మార్చడం అనేది జరిగింది. ఇక 2020 నుంచి ఇప్పుడు కొత్త భాగస్వామ్యం కింద బుక్మన్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్గా ఇది రూపాంతరం చెందుతుంది. ఓకే, గుర్తుంచుకోండి. ఇంకొకటి బుక్కర్ ప్రైజ్, అది డిఫరెంట్. క్వశ్చన్ నెంబర్ 7. తెలంగాణలోని ఏ దేవాలయాన్ని ఇటీవల పురావస్తు ప్రాధాన్యం ఉన్న జాతీయ కేంద్రంగా గుర్తిస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది? చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. మనకి ములుగు జిల్లాలో ఉన్నటువంటి పాలంపేట శివాలయం అండి. మీకు రామప్ప టెంపుల్కి దగ్గరగా ఉంటుంది. ఇది కూడా కాకతీయుల కాలంలోనే నిర్మించబడింది. రామప్ప టెంపుల్ ఏమో మీకు 1213లో నిర్మించబడింది. సేమ్ అదే టైంలో ఆల్మోస్ట్ మనకు దానికి సమీపంలోనే ఈ టెంపుల్ నిర్మించబడింది. ఆల్రెడీ రామప్ప టెంపుల్ మనకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉంది. పాలంపేట శివాలయాన్ని రీసెంట్గా కేంద్రము ఎలా గుర్తించిందంటే పురావస్తు ప్రాధాన్యం ఉన్నటువంటి ఒక జాతీయ కేంద్రంగా గుర్తిస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ రీసెంట్గా మనకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ పేరుతోటి ఒక ప్రొసీడింగ్ రావడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. ఏ చట్టం కింద దీన్ని ఈ విధంగా గుర్తించిండ్రు అంటే పురావస్తు స్థలాల అవశేషాల చట్టం 1958 కింద ఈ ఆలయానికి జాతీయ ప్రాధాన్య హోదా ఇచ్చారు. ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ టెంపుల్నిగా అంటే దాన్ని ప్రొటెక్ట్ చేయడం కానివ్వండి, కాపాడుకోవడం, నిధులు ఇవ్వడం, ఇవన్నీ కూడా కేంద్రం అయితే చూస్తుంది. ఇక మీదట దీని యాజమాన్య హక్కులన్నీ కూడా మనకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేతుల్లోనే ఉంటాయి. ఇదేమో 1861లో ఏర్పాటు చేయబడింది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. ఇది ఒక త్రికూట ఆలయం అండి. 1213లో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. సేమ్ రామప్ప టెంపుల్ కూడా అదే టైంలో నిర్మించడం అనేది జరిగింది. ప్రజెంట్ ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్గా యదుబీర్ సింగ్ పనిచేస్తున్నారు, యదుబీర్ సింగ్ రావత్. క్వశ్చన్ నెంబర్ 8. భారతదేశ సెమీ కండక్టర్ తయారీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 4, 2026న సిజీ సెమీ అవుట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఓసాట్ అంటున్నాం దీన్ని, ఫెసిలిటీ యూనిట్ని ఎక్కడ ప్రారంభించారు? ఈ సెమీ కండక్టర్లు మనకు ఈ సిలికాన్ చిప్స్ వీటికి సంబంధించి ప్రతిసారి క్వశ్చన్ వస్తుందండి. ఎందుకంటే ఇండియా కొంచెం అంటే మన దగ్గర ఇవి తక్కువ, కానీ ఇప్పుడు ఒక కొత్త న్యూ సెంటర్ని అంటే ఇప్పుడిప్పుడే మనం ఎస్టాబ్లిష్ అవుతున్నాం ఈ సెమీ కండక్టర్స్ ఫీల్డ్లో. మనము మీకు తైవాన్ కానివ్వండి, జపాన్ కానివ్వండి, సో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఇండియా ఇప్పుడిప్పుడే దీంట్లోకి ఈ ఫీల్డ్లోకి వస్తుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో ఇప్పుడు మనకు ఈ చిప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మొబైల్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ అన్నిట్లో కూడా. కాబట్టి ఈ సెమీ కండక్టర్ యూనిట్ మనకి ఎక్కడ అంటే సనంద్, గుజరాత్లో స్టార్ట్ చేశారు. చాలా ఇంపార్టెంట్. ఇది సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్ అని మన ఇండియన్ గవర్నమెంట్ ఒకటి తీసుకుంది. దాంట్లో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేసిండ్రు. దీంట్లో మనకి ఏం చేస్తారంటే చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్ నుండి అసెంబ్లీ, ప్యాకేజింగ్ మరియు టెస్టింగ్ వరకు పూర్తి సెమీ కండక్టర్ వాల్యూ చైన్ నిర్మించడంలో అత్యంత కీలకమైనది ఈ ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఇక్కడ మనకు ఈ సెంటర్ ఎస్పెషల్లీ ఈ అవుట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ అంటే సెమీ కండక్టర్ తయారీలో చివరి దశలు నిర్వహించే ఒక ప్రత్యేక ఉత్పాదక ప్రక్రియ. ఈ కేంద్రాలు ప్రధానంగా ఏ విధులు నిర్వహిస్తాయంటే సెమీ కండక్టర్ చిప్ల ప్యాకేజింగ్ మరియు అసెంబ్లీ, చిప్ల ఎలక్ట్రికల్ టెస్టింగ్ అంటే ఇక్కడ నడిచేది, మరియు వాటి యొక్క రియలబిలిటీ, విశ్వసనీయత, ప్యాకేజింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఆ చిప్స్ ఉన్నాయో లేదో నిర్ధారించడం, ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతుంది అన్నట్టు. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 9. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 ప్రకారం భారత్ యొక్క స్థానం ఎంత? 125 ప్లేస్లో ఉన్నామండి. మొత్తం 197 దేశాలకైతే ర్యాంక్స్ ఇస్తే మనం 125 పొజిషన్లో ఉన్నాం. లాస్ట్ క్వశ్చన్. మహిళలపై పెరుగుతున్న హింస, వేధింపులను అరికట్టడం మరియు బాధితులకు తక్షణ సహాయం అందించడమే లక్ష్యంగా జాతీయ మహిళా కమిషన్ నూతనంగా ప్రకటించిన హెల్ప్ లైన్ నెంబర్ ఏది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 14490 నెంబర్ని అయితే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వాళ్ళు కొత్తగా ఒక హెల్ప్ లైన్ ఇచ్చారు. ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో 18 years అబౌవ్ ఉన్న వాళ్ళు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వాళ్ళైతే కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. గతంలో మనకు ఒక ప్రస్తుత హెల్ప్ లైన్ నెంబర్ ఆల్రెడీ 7827170170 ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు కొత్తగా ఇంకొక టోల్ ఫ్రీ నెంబర్ని తీసుకురావడం అనేది జరిగింది, 14490. ఇట్లాంటివి గుర్తుంచుకోండి. టోల్ ఫ్రీ నెంబర్స్ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ఉమెన్ కాబట్టి డెఫినెట్గా ఫోకస్ చేస్తారు. చైల్డ్, ఉమెన్ ఇలాంటి టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నప్పుడు గతంలో ప్రశ్నలు కూడా ఉన్నాయి. సో ఇవి నేను మీకు ఈరోజు ఇచ్చినటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని అంశాలు అయితే మీకు ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.